మంచి చెడ్డ నడత మనుజుని యందుండు. మంచి చెడ్డ నడత మనుజుని యందుండు. పైకి కానరాదు, బయటపడదు. మంచి చెడ్డ నడత మనుజుని యందుండు. పైకి కానరాదు, బయటపడదు. వారి వారి నడత వారి వారి నడత వారి వారి కుసంగు మరియు జన్మమందు మార్గమిడును. వారి వారి నడత వారి వారి కొసంగు మరియు జన్మమందు మార్గమిడును. మరియు జన్మమందు మార్గమిడును. Good and bad behavior and conduct, it is inherent in every person, but does not show itself out, nor does it express itself outside and externally. But people's behavior and conduct in this birth will lay a future path in the births to come, and it will show the correct path or the bad path depending upon the conduct and behavior. విద్యార్థులారా, జీవితము చాలా విలువైనటువంటిది. Students, life is most precious. జీవితము కంటే ప్రాణము మరింత విలువైనటువంటిది. Life is more precious than the mere living. అయితే ప్రాణమును కూడాను లెక్క చేయక మానవుడు సాధించవలసినటువంటి విషయములు ఎన్నియో ఉన్నవి. There are quite a few things which man must try to accomplish and achieve, not even caring for such a precious life itself. ఒకటిని సాధించినంత మాత్రమున తృప్తి పడేటువంటి స్వభావము కాదు మానవునిది. It is not given to man to be satisfied by merely achieving one thing or the other. ఇంకను ఎన్నియో సాధించవలనని మానవుడు కలలు కంటుంటాడు. Man goes on dreaming that he has quite a few things to accomplish and achieve. ఉదాత్తమైనటువంటి యొక్క ఆదర్శమునకు జీవితాన్ని అంకితం చేసేటువంటి స్వభావము నేటి యువకులలో కానరాదు. In the youth of today, you don't observe and see such capacity to dedicate the entire life for a grand ideal. మానవుడు తన నిత్య జీవితంలో స్వార్థ నిమిత్తమై అనేక ప్రయత్నములతో అనేక సాధనలతో శ్రమించి పనిచేస్తుంటాడు. In every day's life, man, for his own selfishness, makes every effort and spares no efforts at all, and he works hard. అయితే తన ప్రధానమైన కర్తవ్యం ఏమిటో గుర్తించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. But he does not make any effort that is necessary to find out what is the important purpose and goal of life. కాలము చాలా విలువైనటువంటిది. Time is extremely precious.
ఇలాంటి కాలమును మనం ఏ విధముగా ఉపయోగించుకోవాలి, ఏ విధముగా దీనిని అనుభవించాలి, ఏ విధముగా దీనిని సార్థకత గావించాలి అనేటువంటి ప్రశ్నలు ఈనాటి యువకుని యందు ఏమాత్రము కూడాను కనిపించవు. The questions such as how to use such precious time, how to experience such precious time, how to utilize such precious time, such questions are not arising in the minds of the youth of today. కాలము యొక్క సద్వినియోగమే కాయము యొక్క ప్రధాన ధర్మమని, ఈ ధర్మము యొక్క మర్మమే జీవితం యొక్క కర్మనని గుర్తించాలి. It is necessary to recognize that it is most important to utilize the body and the time in the proper way. భగవంతుడనగా కేవలం ప్రత్యేకమైన స్వరూపాన్ని ధరించినటువంటి తత్వము కాదు. God does not mean that a specific expression of a specific form as such. ప్రకృతియే పరమాత్మ స్వరూపము. The very nature itself is the form and the embodiment of God. ప్రకృతి యొక్క కర్తవ్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించినప్పుడు ఈ ప్రకృతి యందు ఒక జీవుడైనటువంటి వ్యక్తి కూడాను ఏ విధంగా వర్తించాలి అని అర్థమవుతుంది. If one understands how the nature functions and what are the duties of the nature, then one would be able to understand as a part of this nature what one's duties are. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించన నానవాత్తమవక్తవ్యం వర్తయేవచ కర్మణి. అర్జున, ఈ ప్రపంచం వలన నాకు కలిగేటువంటి ఫలితమేమీ లేదు. Arjuna, from the world I have nothing to gain and nothing to achieve. ఈ ప్రపంచమునందు నా నిమిత్తమై నేను చేసేటువంటి పనులు ఏమాత్రమూ లేవు. In the world there is nothing which I perform for my own sake. నేను ఏది చేసినా జగత్తు కోసం. Whatever I do it for the sake of the world. పెద్దలను అనుసరించటము, పిల్లల యొక్క స్వభావము భారతదేశం యొక్క ప్రభావము. In Bharat, it is natural for the youngsters to imitate and to follow the elders. నేనే నా కర్తవ్యాన్ని అనుసరించకుండినా లోకము చిన్న భిన్నమవుతుంది. If I don't perform my duties properly, then the world will come to. మానవులు వారి వారి బాధ్యతను వారు గుర్తించుకోలేకపోతారు. People and men will not be able to recognize their own duties. కనుకనే వారి వారి బాధ్యతలను వారి వారి కర్తవ్యాలను గుర్తింపజేసే నిమిత్తమై నేను కర్మరహితుడనై కూడాను కర్మలాచరిస్తున్నాను. In order to make all people understand what their duties are, I am performing the duties and not for my own sake. ఇక్కడ భగవంతుడు స్వరూప స్వభావములతో తన కర్తవ్యాన్ని నిరూపిస్తున్నాడా, లేక తన సృష్టి అయిన ప్రకృతి ద్వారా ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నాడా? In this particular instance, whether God is performing his duties and showing an example by his nature, or is it for the sake of setting an example for the world? భూమి గంటకు 1000 మైళ్ళ వేగముతో తిరుగుతూ ఉంటుండాలి. Earth rotates at the rate of 1000 miles an hour. ఇది ఈ విధంగా తిరగటములో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance of the movement of the earth at that rate? ఈ విధముగా భూమి తిరగటం చేత రాత్రింపగలు ఏర్పడుతున్నది. On account of such movement and such rotation of the earth, you get the day and night. ఈ ప్రకృతి యందున్నటువంటి జీవులు పగలంతా కూడాను పనిచేసి రాత్రి విశ్రాంతి పొందే నిమిత్తమై రాత్రిని కూడాను ఏర్పరుస్తూ వచ్చాడు భగవంతుడు.
God has been arranging this day and night in order to provide rest for the living beings who will work throughout the day and take rest in the night. కర్మ విశ్రాంతి ఎండనీడల యొక్క సంబంధము. Action and rest may be compared to the light and shadow. పని చేసేటువంటి ప్రతి జీవికి కూడాను విశ్రాంతి అత్యవసరము. For every person who works, rest is essential. భూమియే తిరగకుండినా ఈ రాత్రి ఏర్పడదు. If earth does not rotate, there would not be day and night. కనుకనే భూమి తన చుట్టూ తాను తిరగటం చేతనే రాత్రింపగలు ఏర్పడుతున్నదనేటువంటిది ప్రకృతి యొక్క కర్తవ్యాన్ని గుర్తింపచేస్తుంది. Nature teaches a lesson insofar as that the rotation of the earth brings about day and night. ఈ విధంగా ప్రకృతి తన చుట్టూ తాను తిరగటం చేత తనకు లభించేటువంటి ఫలితం ఏమాత్రమూ లేదు. By such rotation of the earth does not derive anything for itself. కేవలం రాత్రింపగలు కలిగినంత మాత్రమున జీవరాశులు తమ యొక్క నిత్య జీవితంను ఏ రీతిగా సాగించగలరు? This is done in order to provide rest for the living beings who will be functioning during the day. ఇది అసాధ్యమని గుర్తించి, Realizing that this is impossible, తిరిగి ఈ భూమి సూర్యుని చుట్టూ గంటకు 66,000 మైళ్ళు చుట్టూ తిరుగుతూ ఉండాలి వేగముతో. Earth is revolving round the sun at the rate of 66,000 miles per hour. తన చుట్టూ తాను తిరగటమే కాకుండా సూర్యుని చుట్టూ కూడా తిరగటం చేత ఇక్కడ ఋతువులు ఏర్పడుతూ వచ్చాయి. On account of rotation of the earth and also revolving round the sun, you are getting the seasons. ఈ ఋతువుల వల్ల లభించినటువంటి ఫలితం ఏమిటి? What is the benefit that you get by forming or by getting these seasons? తద్వారా వర్ష ఋతువు రావటము, వర్షములు కురియటము, పంటలు పండటము, తిండి తీర్థాదులను అందించటము, జీవరాశులను పోషించటము జరుగుతూ వచ్చింది. On account of the formation of the seasons, there will be rain. On account of rain, there will be crops that provide food. Food sustains living beings. Thus, life is sustained. కనుక ఈ భూమి తన కర్తవ్యం ద్వారా స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరించి జగత్తునకు తగినటువంటి సుఖ సౌభాగ్యాలను అందించడానికి పూనుకోవటం, ఇది ప్రతి వ్యక్తి కూడాను ఒక గుణపాఠం. This particular thing teaches a very important lesson to everyone by earth rotating and revolving without any idea of selfishness for the purpose and for the sake of the world. ప్రకృతి పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తులు కూడాను ఈ ప్రకృతి యొక్క పద్ధతిని అనుసరించుతూ పోయినా ప్రపంచమునకెట్టి ఇబ్బందులు కూడాను ఉండేటివి కావు. The living beings and the people who are bound by the nature and who are born in nature, if only they follow the nature, learn lessons from it, there would not be many problems. ఈ మాతృమూర్తి అయినటువంటి ప్రకృతి యొక్క తత్వాన్ని, ప్రవర్తనను పుత్రమూర్తులైనటువంటి యొక్క వ్యక్తులు అనుసరించుతూ పోవటము ఇది ప్రధాన కర్తవ్యం. It is necessary for the living beings who are the sons of nature to follow nature, which is mother, so that it would help them. ముఖ్యముగా యువకులకు దేహ పోషణ ప్రధాన ధర్మం. Particularly for the youth, it is important to take care of their bodies. ఈ దేహం అనేటువంటిది దృఢమైనటువంటిదిగా ఉండినప్పుడే తన యందుండినటువంటి జీవశక్తిని కాని వ్యక్తిత్వంగా ప్రకటించడానికి వీలవుతుంది. Only when a person keeps the physical body firm and strong, he would be able to manifest the divine power and strength which is within himself. శరీర దారుఢ్యమే లేకుండినా జీవితము కేవలము భారయుతమవుతుంది. If one does not have sound health, life itself becomes a big burden. ఆరోగ్యమైన దేహమునందు ఆరోగ్యమైన మనసే ప్రకాశిస్తుంది. A sound mind will be there only in a sound body. బలహీనమైన సమయమునందు కాని
లేక అనారోగ్యం సంభవించిన సమయం నందు కానీ ఆలోచించేటువంటి ఆలోచనలు అంత మంచివిగా ఉండవు. At a time when one's health is not all right, when one is suffering from weakness or diseases, the thoughts also would not be sound and happy. ఆరోగ్యహీనుడైనటువంటి వాని జీవితము కేవలము నిరుపయోగమైనదిగా వానికి తోస్తుంది. The life of a person who does not have sound health, it would be useless. మానవ జీవితమునకు శారీర ఆరోగ్యము పునాది వంటిది. For the life of man, sound health is something like the cornerstone or foundation. శరీరం అనగా కేవలము కన్ను, ముక్కు, చెవులు, నోరు, తల, చేతులు, కడుపు, కాళ్ళు ఇవి మాత్రమే కాదు. Body does not merely consist of the limbs of the body like eyes, nose, face, hands, feet, etc. ఇది మనసు, ఆత్మ, బుద్ధి, ఇంద్రియ, అంతఃకరణములతో కూడా కూడినటువంటిది. Body also includes mind, intelligence, heart and atma also. ఇవి దేనికి అవియే తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వెళుతున్నాయి. All these things will be performing their duties almost automatically. ఈ దేహం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రపంచం. This body may be compared to a unique and a world by itself. ఇది ఒక భువనగిరి అని కూడా చెప్పవచ్చును. This may be described as a thing which exists on earth. ప్రకృతి తమ తమ కర్తవ్యాన్ని విధిగా ఏ విధంగా నిర్వర్తించుచున్నదో అదే విధంగానే దేహము కూడాను తమ తమ కర్తవ్యాన్ని అంగముల ద్వారా నిర్వహిస్తూ వస్తుండాలి. Just as nature is performing its duties automatically and regularly and systematically, the body also performs its duties in the same way. సూర్యోదయ సూర్యాస్తమములు, ఋతువులు ఇవన్నీ కూడాను నియమానుసారము ఈ యొక్క జగత్తు జరుగుతున్నదనేటువంటిది ఋగ్వేదమునందున్నటువంటి ప్రమాణం. It is established in Rigveda that sunrise, sunset, seasons, all these things form automatically. దీనిని భగవద్గీత యందు కూడాను అర్జున దేశం అనేటువంటిది ఒక క్షేత్రము. The same thing has been explained in Bhagavad Gita also. Arjuna, body may be compared to a field. ఒక రైతు పొలమును చక్కగా దున్ని మెత్తపరచి అందులో సజాతీయమైనటువంటి విత్తనములు నాటి కంచె కట్టి కాపాడుతూ వస్తాడు. An agriculturist or a farmer plows the field and softens the entire field, puts proper seed, puts a fence and tries to raise a crop. భూమిలో విత్తనము నాటునంత వరకు కూడాను నిర్విరామ కృషి సలుపుతాడు రైతు. A farmer works relentlessly and very hard until the seeds are sown in the field. తదుపరి తాను విశ్రాంతి తీసుకుంటాడు. After that is over, he takes rest. పంట పండిన తర్వాత తన ఇంటికి ఆనందంగా తెచ్చుకుంటాడు. Once the crop is obtained, he gets the entire crop home happily and joyously. అదే విధముగానే జీవుడనేటువంటి రైతు హృదయ క్షేత్రమునందు ఒక విధమైనటువంటి పంటను పండించుకోవాలి. In the same way, every human being has to raise a crop in the field of one's heart. దీనిని ప్రేమ చేత హృదయాన్ని మెత్తపరచాలి. One has to make the entire field of heart soft by love. ఇందులో పూర్వం ఉండినటువంటి దుర్గుణములు, దురాలోచనలు, ఒక విధమైనటువంటి దుర్భావములు కూడాను ఈ మొక్కలుగా ఉండినటువంటి పెరిగి పారవేయాలి. Bad thoughts, bad deeds, bad feelings which might have been existing in the heart will have to be taken out as the weeds which are taken out from the field. తదుపరి సద్గుణములు, సదాలోచనలు, సత్ప్రవర్తనలు అనేటువంటి ఉత్తమమైనటువంటి విత్తనములు నాటాలి. After this is done, good thoughts, good feelings, good virtues will have to be sown as seeds in the field of heart.
తద్వారానే శాంతి, ఆనంద, సుఖములనేటువంటి పంటను తాను అందుకుంటాడు. Only by that one can get peace, joy and happiness. అయితే ఈ భూమికి ఒక బలవత్తరము గావించేటువంటి ఎరువును చల్లాలి. It is necessary to sow fertilizers in this field. పంట అధికంగా పండవలనన్నా ఎరువును అధికంగా వెయ్యాలి. To raise proper crop and a good crop, it is necessary to put fertilizers. అదే మన విశ్వాసం. Fertilizers here in this case is our faith. విశ్వాసము సరైనటువంటిదిగా ఉండినప్పుడే శాంతి, సుఖ, సంతోషములైనటువంటి పంట మనం ఆశించినట్టుగా పండుతుంది. When one has full and proper faith, one will be able to just enjoy peace and happiness. ఒకానొక సమయంలో ఒక రైతు పంటను పండించి రైతులకంతా కూడాను, అనగా దానిని సాగించినటువంటి కూలీలకు పంటను అందిస్తూ వచ్చాడు. Once upon a time, a particular farmer raised crop and he was about to distribute the crop to the laborers in the form of wages. ఆ సమయంలో బుద్ధుడు ఆ ప్రదేశమునకు వచ్చి, అయ్యా, వారితో పాటు నాకు కూడాను నీ ధాన్యమును అందించమన్నాడు. On such an occasion, Buddha came there and just prayed that along with those people, you may give me also a share in it. ఒరే పిచ్చి సన్యాసి, నీవు సోమరిపోతుగా తిరుగుతూ కష్టపడి పంటను పండించినటువంటి వారితో సమానంగా నీకు ఈ ధాన్యమును అందుకోవడానికి అధికారం లేదు. The farmer told him, well, oh mad sannyasi, you have wasted your time. You don't have any right to ask for a share in the crop along with people who have worked for it. కష్టే ఫలి, కష్టించినటువంటి వానికి ఫలము దక్కుతుంది. Only a person who works hard is entitled to get its నీవు reward. ఏ విధమైనటువంటి కృషి తెలపక నీకు ధాన్యములో భాగము కావాలనంటే ఇది నీకు లేని అధికారం అన్నాడు. Without making any effort to get this particular product and produce, how are you justified in asking for a share in it? He asked. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, Then Buddha remarked, అయ్యా, నేను కూడాను ఒక రైతునే అన్నాడు. Buddha also said, well, sir, I am also like a farmer. నీ భూమి ఎక్కడ ఉంది అన్నాడు ఈ రైతు. The farmer asked Buddha, which is your field? నా దేహమే నా భూమి. Buddha replied, my body is the field. దీనిలో నిరంతరము క్షణక్షణము కూడాను ప్రవేశించినటువంటి దుర్గుణములు, దురాలోచనలు అనేటువంటి మొక్కలను ఒక విశ్రాంతి లేకుండా పెరికివేస్తున్నాను. Relentlessly and without having any rest, I throw out all the weeds in the form of bad thoughts and bad ideas and bad feelings when they enter into my చింతనలు, body. సదాలోచనములు అనేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బీజములు నాటుతున్నాను. Good feelings and good thoughts are sown continuously in this body. నా విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లుతున్నాను. I am also just giving the faith in the form of, నా ప్రేమ జలమును కట్టున్నాను. I am also watering in the form of love. నా క్రమశిక్షణ అనేటువంటి కంచెతో దానిని కాపాడుతున్నాను. I am protecting it by the sense of discipline. కనుక రైతు సంగతి కంటే నాకు అధికంగా తెలుసు. I know how to raise a crop in the same way as a farmer. బాహ్య ప్రపంచమునకు సంబంధించినటువంటి యొక్క భూమిని దున్నుకోవటమే నీ కర్తవ్యము. అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించేటువంటి యొక్క శరీర కృషి చేయటమే నా సంబంధము. He told the farmer, well, you are cultivating the field which is worldly and external. Well, I am doing it internally. దేహము కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైనటువంటిది, అసత్యమైనటువంటి నీటిపుడుగా భావించుకోరాదు. One should not consider the body as impermanent and as something like a water bubble. దేహము భువనేశ్వరుడు నిర్మించుకున్నటువంటి గృహము. One has to consider the body as the temple of God. ఇది ఏ భువనపతికి ఒక గుడి. This is temple for the Lord of the universe. ఇది ఒక క్షేత్రము. This may be compared to a field. క్షేత్రం అనగా భూమి మాత్రమే కాదు, భగవంతుడు నివాసం జరిపేటువంటి ఒక పుణ్యక్షేత్రము. Kshetram doesn't necessarily refer to field. It is a very sacred place where God dwells. దేహము అనిత్యమైనటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ఋషులు కూడాను
సాక్షాత్కారమును పొందేంత వరకు కూడాను దేహమును ఆధారం చేసుకుని దేహం ద్వారానే వారి ఇట్టి పవిత్రమైనటువంటి దివ్య స్థితిని అందుకోగలిగారు. Even great rishis who recognize the impermanence of the body have used this body in order to realize God. కనుక ఈ దేహమునకు 3 విధములైనటువంటి అంగములుంటున్నవి. There are 3 types of limbs for this particular body. ఇవే త్రికరణములు అని. These are called trikaranas. మనసు, వాక్కు, చేతులు అనగా క్రియలు. Mind and word and action. ఈ మూడింటి ద్వారా మనము పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే ఈ దేహం అనేటువంటి దేవాలయము సార్థకత నొందటమే కాకుండా ఈ దేవాలయం నందున్నటువంటి ఆత్మస్వరూపుని దర్శించడానికి అర్హులమవుతామని. The temple of the body gets sanctified only when we use all the trikaranas properly, and not merely that, we will be able to get a glimpse of the indweller Lord of this body. త్రికరణ శుద్ధి మనకు అత్యవసరము. Purity of trikaranas is an important thing and it is essential. మన పలుకులు తేనెలొలకాలి. Our words must be sweet. మన మనసు మధురమై ప్రవహించాలి. Our mind must flow. మన కాయము కర్తవ్యములో లీనమైపోవాలి. Our body must get merged in discharging our duties. అప్పుడే ఈ కాంతిరూపుడైనటువంటి ఆత్మతత్వము మనకు ప్రకాశిస్తుంది. Only then the Lord, who is the very embodiment of the effulgence, shines through this body. మన వాక్కులో ఎట్టి దోషములు కూడాను ప్రవేశించరాదు. There should not be any defect and any blemish in our words. ఇది సార్థకమైనటువంటి యొక్క పలుకులుగా ఇందులో ప్రవహించాలి. The words should flow in the most sacred way. పరులను నొప్పించక, without hurting people, పరులను బాధ పెట్టక, without causing them any pain, పరులను అవమానపరచక, without putting them to any sense of shame. పరులను ఆనంద పెట్టేటువంటి పలుకులు మన వాక్కు ద్వారా వెలువడాలి. We should use such words which will give them joy. కనుకనే ఈ వాక్కునకు ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కూడాను ఏర్పరిచారు. For this particular purpose, we have to find out a proper path for use of words. నిరంతరము వాక్కుల చేత మనము ఈ నాలుకను ఉపయోగించుకోలేము కనుక ఈ వాక్కును గాన రూపంలో కూడాను ప్రవేశపెట్టచ్చునన్నారు. Instead of using our words continuously in the form of talk, we can use it even in the form of singing and music. కనుక యువకులకు పాటలు అత్యవసరం. For youth, singing is essential. మాటలు కూడాను అవసరము. Talking also is necessary. ఈ మాటలు కేవలము నాలుక నుండి వెలువడేటువంటివి. The words come from only tongue. పాటలు మనసు నుండి ఆవిర్భవించేటువంటివి. Songs come right from the depths of mind. ఇంకా ఆటలు, Then games and play. అవే మన కర్మలు. Those are our actions. యువకులైన విద్యార్థులు నిరంతరము కూడాను పుస్తకమును చేతబట్టి చదవటం అనేటువంటిది ఇది ఒక చెడ్డ అభ్యాసం. The youth, the students, they should not, it is a weakness and it is a wrong thing, continuously spend the time with the books and మధ్య reading. మధ్య ఈ మనసుకు విశ్రాంతిని అందించాలి. Now and then in the middle, it is necessary to provide some kind of విశ్రాంతి rest అనగా to the మనసు mind. వేసుకొని పండుకోవటం కాదు విశ్రాంతి. Rest does not mean lying down and sleeping after food. ఒక్క పని నుండి మరొక పనిలోకి దీన్ని మార్చటం. Change of work is rest. ఒకే పని యందు ఉండినప్పుడు మనసు ఒక విధమైనటువంటి యొక్క విసుగును చెందుతుంది. Mind gets bored and disgusted if it is put to a particular use continuously for any length of time. విశ్రాంతి రహితమవుతుంది. It ceases to get rest. ఈ విశ్రాంతి రహితమైనప్పుడు అనేక విధములుగా కూడాను కొన్ని అపార్థములు కూడాను మన నుండి ఆవిర్భవిస్తాయి. When mind does not have proper rest, it goes in the wrong way. కనుక ఒక పని మనము చేసిన తర్వాత
మరొక పని లోపల ఈ పని యొక్క దీనిని విశ్రాంతిగా మనం అందుకోవాలి. After doing one type of work, when we go to another type of work, then we get rest. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను గ్రంథమును పట్టుకుని చదివేటువంటి వాడు సరి అయినటువంటి స్థితిలో ఉండడు. From dawn to dusk, if any person busies himself only with the books, he would not be healthy and happy. మధ్య మధ్య ఆటలు, In the middle there should be some play, మధ్య మధ్య పాటలు, there should be some singing also, మధ్య మధ్య మాటలు, there should be some talk. ఈ ఆటలతో జత చేర్పాలి. You will have to just mix them and tie them up ఈ పాఠములతో జత చేర్పాలి. with the songs. కనుక విద్యార్థులకు విశ్రాంతి అనేటువంటిది కూడాను అత్యవసరం. For students, rest is essential. ఆ విశ్రాంతిని మరొక రీతిలో మనము అనుభవించడానికి ఉండేటువంటి అవకాశమే ఈ ఆటలు పాటలు. The play and game is one type of rest one can get. ఈ పాటలలో మనకు విజయము కాని లేక ఆటలలో మనకు అపజయము కాని కలగవచ్చు. In songs we may get victory and in play we may get defeated. ఈ జయాపజయములకు మనం ఏమాత్రం కూడాను వెన్నీయరాదు. We should not be bogged down by the success and failure. ఇది నీ కర్తవ్యమని గుర్తించి ఈ ఆటలలో పాటలలో నీవు ప్రవేశించాలి. One should realize this as a duty and enter into the field of games and ఈ sports. ఆట పాటల వల్ల ఒక దేహము చక్కని ఆరోగ్యాన్ని అందుకుంటుంది. In the songs and play, when one goes through, ఈ ఆట పాటలు కూడాను మితిమీరినటువంటివిగా ఉండకూడదు. one should not go to extreme limits in this case of games and of మితిమీరిన పాటలు గాని మితిమీరిన ఆటలు గాని మతి తప్పి నడుస్తుంది. excess of singing or excess of games would be harmful to the mind. అన్నిటి యందు ఒక విధమైనటువంటి హద్దును ఉంచుకోవాలి మనం. In everything, there should be something like a limit. నాశ్రేయో నియమం వినా, ఈ నియమమే లేకపోతే మనకు శ్రేయస్సును మనం పొందలేము. Without discipline and limit, one would not be able to get good. ఒక ఆట ఆడుతున్నాం, ఒక ఫుట్బాల్ ఆడుతున్నాం, క్రికెట్ ఆడుతున్నాం, వాలీబాల్ ఆడుతున్నాం. Suppose you are playing football, volleyball or cricket. ఇది మనకు ఉత్సాహాన్ని అందించేటువంటి పనులు. This provides you a lot of enthusiasm. ఇందులోనే ఉత్సాహంలోనే ఒక విశ్రాంతి కూడా ఉంటుండాలి. In the enthusiasm itself, one gets a little rest. దేహమునందు చెమటలు కారుతున్నప్పటికీ ఆటలలో ఉన్నటువంటి ఉత్సాహం చేత అదే వారికి ఒక విశ్రాంతిగా రూపొందుతుంది. When even though you are sweating profusely on account of playing, because of your enthusiasm, you feel that you are getting rest. యవ్వన సమయమునందు ఎంత చెమటలు మనము కారుస్తామో వృద్ధాప్యము లోపల అంత రక్తాన్ని మనం పోషించుకుంటాం. If in the youthful days you sweat your body, you will be able to gain so much of blood and conserve blood in the old age. కనుక యువకులైనటువంటి యొక్క మీరు శ్రమించి పనిచేసి చెమటను అధికంగా మీరు కార్చాలి. Youth as you are, you have to work hard and sweat. అప్పుడే దానికి తగినటువంటి యొక్క విశ్రాంతి మీకు లభిస్తుంది. Only then you will be able to get ఆరోగ్యం కూడాను appropriate. కలుగుతుంది. You will be get proper health. మనము ఆటలలో కొంత అపజయం అయినప్పటికీ అపజయాన్ని కూడాను ఆనందంతో స్వీకరించాలి. You may get defeat and failures in games, but even that should be taken as a victory and success. కారణమేమనగా ఆటలలో అపజయం అయినప్పటికీ ఈ ఆటల వల్ల నీకు ధైర్యము, సాహసము, ఆరోగ్యము నీకు ఫలితంగా చేకూరినాయి. Even though you may be defeated in playing games, but still you gain because you get courage, you get that అన్నింటికంటే ఆటలలో మనకు ఓర్పును మనం అధికంగా సాధించవచ్చు. While playing games, you get a lot of patience and forbearance. ఈ ఆటల యందు ఓర్పే లేకపోతే మనం ఆటలు ఆడలేము. Without having proper patience and forbearance, you would not be able to play games. ఆటల వల్ల మనం ఆరోగ్యాన్ని ఎంతైనా మనం అభివృద్ధి గావించుకోవచ్చు. We get a good health and sound health by playing games. ఈ ఆరోగ్యమైన దేహముతో ఆనందమైన చర్యలు మనం పాల్గొనవచ్చు. When you are having sound health, you will be able to just take up good activity and action. కనుక మన విద్యార్థులకు పాఠములతో పాటు ఆటలతో పాటు పాటలతో పాటు కొన్ని రకములైనటువంటి యొక్క సాధనలు కూడాను అత్యవసరము.
For our students, along with studies and learning, along with singing and music, along with sports and games, there is need for some kind of sadhanas also. ముఖ్యంగా మనము మాటలను చాలా వరకు అదుపులో పెట్టుకోవాలి. Essentially and most importantly, we must control our talk. అందుకోసమనే మనం పాటలను అభివృద్ధి పరచుకోవాలి. And that is the very reason why we should develop singing and music. ఈ పాటల వల్ల హృదయము కరిగింప చేయొచ్చు. By proper singing, you can melt the heart. హృదయం కరిగినప్పుడు ఆత్మ కదులుతుంది. When heart melts, Atma will be responding. ఈ హృదయాన్ని కదిలించి ఆత్మను మెదిలించి మనసును కరిగింపజేసేటువంటి ఒక తత్వము ఒక్క పాటల యందు మాత్రమే ఉంటుండాలి. Only music and singing have the capacity to melt the heart, to move the Atman and to get. కనుకనే ప్రతి ఉదయం కూడాను పాటలు భజన రూపంలో మనం ప్రారంభిస్తున్నాము. That is the very reason why every morning we are having bhajans. మన పాఠములు ప్రారంభమునకు మునపే పాటల ద్వారా మనము పాఠములను ప్రారంభిస్తున్నాము. Before we commence our academic work, we start it with singing and with bhajan. మనసు మరిపిప్ప చేయటానికి, to give that sense of joy to the mind, ఒక భగవంతుని యొక్క ప్రార్థనలు అత్యవసరమైనటువంటివి. prayer is extremely essential. ధ్యానము చేస్తాము, జపము చేస్తాము, తపము చేస్తాము. ఇవన్నీ కూడాను చేసేంత వరకు మాత్రమే ఈ మనసు స్వాధీనంలో ఉంచుకోవచ్చును. ఈ సాధనలు జరిగిన తర్వాత మనసు తిరిగి యథాప్రకారంగా సంచరిస్తుంది. Mind will be under control only so long as when you are doing meditation, when you are doing japam and tapam. Immediately after that is over, mind runs away from that particular కానీ state. నిరంతరము కూడాను మనసును అదుపులో ఉంచుకోవాలంటే ఒక దైవ చింతన ద్వారా ఇది ఎంతైనా సులభంగా మనం చేసుకోవచ్చు. If you want to have continuous control over the mind, by constant contemplation of the Lord, you will be able to just have it. ఈ ఆటలు కూడాను తమకు తాము ఆనందాన్ని అందుకోవటమే కాకుండా ప్రేక్షకులు కూడాను ఆనందాన్ని అందించేటువంటి అవకాశం కూడా ఉంటుండాలి. Games will provide an opportunity not merely to give joy to the participants, but to the spectators also it gives a great joy. నవంబర్ 21వ తేదీ మీ ఆటలు ఎన్ని వేల మందికి ఎన్ని విధమైనటువంటి ఆనందాన్ని అందించిందో అనుభవించినటువంటి వ్యక్తులకే గుర్తు. Your exercises and games on 21st of November have given such immense joy to thousands of people. Only people who have enjoyed ఈ know. ఆటలలో కూడాను ఆధ్యాత్మికము ఒక అంతర్వాహినిగా ఉంటుండాలి. There is an undercurrent of spirituality even in sports and games. దేహమును అదుపులో నుంచుకొని To have a complete control over the body, క్రమముతో కదలించుతూ to move it in a most disciplined way, చూసిన వారలకతి ఇంపుగా సొంపుగా నుండినట్టుగా to give such great joy for people who observe those things. ఈ విధమైనటువంటి దృశ్యము This particular sight, నేత్రానందమే కాకుండా హృదయానందాన్ని కూడా చేకూరుస్తుంది. it not merely delights the eye, it gives a lot of joy to the heart. కనుక ఈ ఆరోగ్య నిమిత్తమై ఆటలు ఆడుకుంటున్నామనేటువంటిదే కాకుండా ఆనంద నిమిత్తమై కూడాను ఆటలు ఆడుకుంటున్నామనేటువంటి విశ్వాసాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి. You should develop confidence and faith in so whereas the games are not merely going to give you health, but they are going to give you a lot of joy. ఆరోగ్యము అందాన్ని చేకూరుస్తుంది. Health gives you beauty. అందము ఆనందాన్ని అందిస్తుంది. Beauty gives you joy. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. Beauty is joy. Joy is very essence of life. కనుక ఇట్టి జీవిత మకరందాన్ని మనం గ్రోలడానికి ఆటలు పాటలు ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి. To enjoy and experience the sweetness of living and life, it is necessary to have sports and also singing. ఈ విధమైన దీని ద్వారా మనము దేహ పుష్టిని సంతుష్టిని మనము పొందవచ్చు. The strength of the body as well also the contentment we can obtain by this kind of procedure and following games. and singing. ఆరోగ్యము లేనటువంటి మానవుడు అనేక ఆపోహలకు గురి అవుతాడు. A man who does not have sound health will be exposed ఈ to various. ఆపోహలలో అనుమానము అధికమవుతుంది. He gets a lot of suspicion and doubt. ఒక చిన్న ఉదాహరణము.
one small illustration. ఒక వ్యక్తి, శ్రీమంతుడైనటువంటి వ్యక్తి తన ఇంటిలో భోజనం చేస్తూ వచ్చాడు. A particular rich person, wealthy man, was taking his lunch. ఆనాడు విద్యుత్ శక్తులు అనేటువంటిది లేకపోవటం చేత తైల దీపముతో ముందు పెట్టుకుని తాను భోంచేస్తున్నాడు. He was taking his supper. During those days when there was no electricity, he was just having only this small mud lamp. ఈ యొక్క ఇంటి కప్పు పైన ఎక్కడో ఒక బల్లి తిరుగాడుతూ ఉండినట్టుగా ఉన్నది. He observed on the roof of that particular house a lizard moving. ఈ శ్రీమంతుడు ఏ విధమైనటువంటి కర్మలను ఆచరించడంలో తన కాయమును ప్రవేశపెట్టలేదు. This particular wealthy man was one who never played any games and sports. అతను శ్రీమంతుడు మాత్రమే కానీ ఆరోగ్యవంతుడు కాదు. He was only rich but never healthy. కనుక ఆరోగ్యవంతుడు కాకపోవటం చేత ఇతనికి అనేక విధమైనటువంటి అనుమానాలు అధికమవుతూ వచ్చాయి. As this person was not having sound health, he was given to unnecessary ఆ దీపం వెలుతురు లోపల తాను తింటూ ఉంటే బల్లి తిరుగాడినటువంటిది ఆ నీడలో కంచంలో కనిపించింది. When he was just taking food in the plate, he could see the movement of the lizard on the roof in the food. మరి దానిని కలిపాడు, అన్నంను భుజించాడు. He mixed the food, of course, and భుజించిన తరువాత అయ్యో నేను బల్లిని మింగివేసినానే అనుకున్నాడు. after he partook it, he thought that he has also taken the lizard. He has eaten the lizard. ఆనాటి నుంచి రోగము మితిమీరిపోయింది. From that day onwards, with that kind of thinking, his disease increased. అనేక మంది వైద్యులను పిలిపించాడు. He called a number of doctors. వైద్యము చేసుకున్నాడు. He took a lot of medicine. ఇది పుట్టిన రోగం కాదు, పెట్టుకున్న రోగం కనుక ఇది ఏమాత్రం మందులు కూడాను అది నివారణ కాలేదు. This is a disease which is not natural, which is imaginary, and therefore medicines did not have any effect. రహస్యాన్ని గుర్తించినటువంటి ఒక వైద్యుడు శ్రీమంతుడి దగ్గర ప్రవేశించి అయ్యా నీ రోగమును నేను ఒక్క దినంలో నివారణ చేస్తాను అన్నాడు. One doctor who understood the real nature of the disease, he told that particular person, "Sir, I will cure you in one day." ఒక చచ్చిపోయినటువంటి బలిని తీసుకొచ్చి ఇతనికి వామిటింగ్ కోసమని ఒక విధమైనటువంటి మందుని ఇచ్చి అది అతను వామిటింగ్ చేసుకుని కన్నులు మూసుకుని స్పృహగా ఉన్నప్పుడు దాంట్లో ఈ బలిని చేర్చాడు. He gave some medicine for vomiting. He took a dead lizard, put it in a particular cup, and when he was vomiting, closing his eyes, he put this lizard into that particular cup. నీ కడుపులో పోయినటువంటి బల్లి బయట వచ్చింది, ఇంక నీకే భయము లేదు అన్నాడు. He showed that lizard in the cup to that particular wealthy man, and he said that the lizard which had gone into his stomach, తృప్తి పడి అతని ఆనాటి నుండి రోగం నివారణ అయిపోయింది. it has come out, and he showed, and he said from that day onwards, he ఈ thought అనుమానమే ఒక పెద్ద రోగం. suspicion and doubting nature is a very great ఈ disease. అనుమానం రావడానికి బలహీనతే కారణం. For getting all kinds of doubts, weakness is essential. బలహీనతకు మనము సరైనటువంటి శారీరకమైనటువంటి యొక్క కర్మలు ఆచరించకపోవటమే మూలము. If one uses the body properly, one would not be suffering from weakness. మన మనసును ఎప్పుడు కూడా కొంత మారుస్తూ రావాలి. We should go on using our mind అనగా properly. దైవ విషయమునందు మాత్రమే కాదు, మనము చేసే పనుల యందు కొంత మనసును అటు ఇటు లక్ష్యంను వేరుగా మార్చాలి. We should just keep the goal a little changing. ఒక జట్కా బండి లోపల ఒక వ్యక్తి కూర్చున్నాడు. A particular person was traveling by Tonga. ఆ జట్కా వాడు దానిని బాగా తోలుతున్నాడు. అది స్పీడ్ గానే ఒక వేగంగానే వెళ్లిపోతుండాలి. The Tonga wala was driving the horse and it was going fast. ఒక రైల్వే స్థలానికి వస్తానే దానిని అమితంగా కొట్టటము వీరికి సహజము. The moment that horse comes there, it gets frightened, and it was his nature to go on ఆ beating it. జటకాలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి కొంత దయామయుడు. The person who was traveling in that vehicle, he was a kind person, a compassionate one. తాను చెప్పాడు, అయ్యా అది స్పీడ్ గానే వేగంగానే పోతుందా, దాన్ని ఎందుకు నీవు ఇంత బలవంతంగా కొడుతున్నావు అని అడిగాడు. He told the driver, "Why are you just beating the animal so unnecessarily? It is going quite fast." సార్ మా గుర్రం యొక్క సంగతి మీకు తెలియదు అన్నాడు. He told the traveler, "Well, sir, you really do ఈ not know." స్థలానికి వస్తానే
దాని దృష్టి అంతా కూడాను ఆ తెల్లని స్తంభం పైన పోతుంది కనుక బెదిరికొని వస్తుంది. ఆ దృష్టిని మరల్చి కోసం దాన్ని కొడతాను, కొట్టేటప్పటికి దెబ్బలపైన మనసు మరుస్తుంది, అది వెళ్లిపోతుంది అన్నాడు. He told him, you do not know the nature of our horse. By the time this horse comes to this particular spot, it gets frightened, and I want to divert its mind from that particular force. కనుక మనకు ఒక విధమైనటువంటి యొక్క ఆలోచనలు ఎందుకు కానీ, ఒక విధమైనటువంటి విరక్తి ఎందుకు కానీ, నిరాశలు ఎందుకు కానీ ఉండిన సమయం లోపల దానిని మరొక దీని లోపల మనం మనసును మార్చుకోవాలి. Whenever we are swayed by disgust, dispiritedness, etc., for to turn our mind towards things which will give us joy. మనము నిరంతరము చదువుతున్నటువంటి మనసును మరొక ఆటలపైన మరల్చినప్పుడే మనకు చక్కని విశ్రాంతి చిక్కుతుంది. When we are continuously studying the books, when you turn your mind a little towards the games and ఆటలపైన అలసినప్పుడు తక్షణమే పాటలపైన మరల్చినప్పుడు ఇక్కడ మరి విశ్రాంతి చిక్కుతుంది. if you get a little exhausted while playing the game, once you turn to singing, you get rest. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి అలసట జరిగినప్పుడు దానిని మరొక దానిపైన మరల్చుకోవటమే ఇది ఒక విధమైనటువంటి మనసును అరికట్టటము అని చెప్తూ వచ్చారు. When you get tired with a particular thing like studies, you have to turn your mind towards the games and then మనసును అరికట్టడం అంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. it is impossible to control one's mind. అరికట్టడం అంటే ఈ విధమైనటువంటి మార్పులు చేసుకోవటమే దీనిని అరికట్టడం. Controlling of the mind essentially means turning the mind towards certain other things. యువకులైనటువంటి మీరు ఈ మూడింటి యందు మాత్రమే మీరు మార్పులు తెలుసుకోవాలి. Youth as you are, you will have to be diverting your mind only within these three పాఠముల items. యందు, Studies, పాటల యందు, singing ఆటల యందు, and games. ఈ మూడింటి యందు మాత్రమే దీనిని తప్పితే అది, అది తప్పితే ఇది, ఈ రకంలో మీ మనసును కొంతవరకును విశ్రాంతిగా అభివృద్ధి పరుచుకున్నప్పుడే దేహం పుష్టి, మనసు సంతుష్టి రెండింటిని కూడా మీరు పొందవచ్చు. When you divert your mind only within these three items, and when you invest your time in these three items, you will get physical health and you will also get mental joy. కనుకనే మనసు చాలా జిగుప్స పొందినప్పుడు, When mind gets disgusted, నిరాశతో కృంగినప్పుడు, full of despair, నిస్పృహలో లొంగినప్పుడు, when it is tired of certain things, జీవితమే నిరర్థకమైనటువంటి భావం వెలువడినప్పుడు, when one feels that the very life itself is useless, భగవంతుని యొక్క స్మరణను మనము అభివృద్ధి పరచుకోవటానికి ప్రయత్నించాలి. in such moments, if only you think of the Lord, it would be helpful to you. ఒకానొక సమయంలో రాధను ఇంటిలో అత్తామామలు, భర్త, గ్రామస్తులు కూడాను అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు. Once upon a time, to Radha, her parents-in-law and the neighbors and her husband, they were giving a lot అంత of trouble. మాత్రమే కాదు, సత్యభామ కూడాను హింసిస్తూ వచ్చింది. Added to this, even Satyabhama was also రాధ కృష్ణుని వశము చేసుకున్నదని అనేక విధమైన ఆపోహల చేత నిందల పాలైపోయింది. Radha was accused of having mastery and control over Krishna himself. అలాంటి సమయం లోపల తాను జమునా తీరమున ఇసుక దిన్నెల పైన తాను ఎదురు పొదలలో కూర్చోవటము, నీడలు లేవు. అలాంటి సమయంలో కృష్ణుణ్ణి ప్రార్థించుకోవటం. In such moments, Radha used to go to the river Yamuna and in the stand she used to sit and think of Krishna. రెండో వ్యక్తి అక్కడ లేదు. There was no second person. ఉన్న వ్యక్తి తాను కృష్ణుడు, కృష్ణుడే రెండో వ్యక్తి. There was no other person other than Krishna, herself and Krishna. కానీ ఈ కృష్ణుడు కంటికి కనిపించేవాడు కాదు, But Krishna was not visible. మనసును కదిలించేవాడు, But he was able to move the mind. హృదయాన్ని మెదిలించేవాడు. He was able to bring about a feeling of కాబట్టి joy in the ఆ heart. కదిలించి మెదిలించేటువంటి కృష్ణుణ్ణి కనిపింప చేసుకోవాలని తాను ఆరాటపడేటువంటిది. She was aspiring to just get a physical vision of Krishna himself as he was feeling. చాలా నిరాశతో కూర్చున్నటువంటి రాధ కృష్ణుణ్ణి పిలిచేది. She was in a very sad, desperate mood. She called Krishna. దేనికోసం పిలుస్తూ వచ్చింది? Why? దర్శనమివ్వు అని పిలుస్తుందా? కాదు. What was she calling for? Was she asking for? కనిపించకపోయినా పర్వాలేదు కృష్ణ, Well, Krishna, you might not give your vision. నీ యొక్క గానమును వినిపించు అనేటువంటిది. Well, at least let me have your music. పాట పాడుమా కృష్ణ, పలుకుతేనే ఒలుకునట్టుల మాటలాడుమా ముకుంద,
మనసు తీరగా నాతో పాట పాడు మా కృష్ణ పలుకుతేనే ఒలుకునట్టుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా. ఏ విధమైన పాట? వేద సారమంత తీసి వేద సారం అంత తీసి నాద బ్రహ్మ ముగను మార్చి వేద సారం అంత తీసి నాద బ్రహ్మ ముగను మార్చి వేణువందు తిరుగబోసి గాన రూప ముగను మార్చి పాట పాడు మా కృష్ణ పలుకుతేని ఒలుకునట్టుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా. She said, "Oh Krishna, sing beautifully, sing with me, sing melodiously and sweetly, talk with me to my heart's content." And how do you sing? You put the entire essence of Veda, transform this essence of Veda into a song, put it into your flute and sing to my heart's content. Let me enjoy, oh Krishna. అనగా వేద సారమంత తీసి, వేదసారం అనగానే జ్ఞానరసం. She suggested, oh Krishna, take the entire juice and the nectar of నాద బ్రహ్మముగను మార్చి, నాద బ్రహ్మం అనగానే శబ్ద బ్రహ్మము. Transform that into music and Sabda Brahma. వేణువందు తిరుగబోసి, వేణు అనగా దేహము. Pour it into the flute, and flute here refers to the body. గాన రూపముగను మార్చి, Transform that into music. పాట పాడు మా కృష్ణ పలుకు తేనెలొలుకున్నట్టులా మాటలాడు మా ముకుంద మనసు తీరగా. పలుకు తేనెలు అంటే నీ పలుకులు కూడాను చాలా మృదువుగా ఉంటుండాలి. అక్కడ పలుకు, ఇక్కడ హృదయము, ఇక్కడ చేతలు, ఇక్కడనే ఉండేటువంటి త్రికరణ శుద్ధి. దేహము ఒక వేణువు, వేణువుకు నవరంధ్రములుంటున్నాయి. దేహమునకు కూడాను నవరంధ్రములుంటున్నాయి. Body may be compared to a flute. There are 9 holes to a flute. There are 9 holes to body, and therefore it may be justifiably compared to a flute. ఇంతే కాదు, ఆ యొక్క వేణువునందు హాలో ఏమీ ఉండదు, తొర్రగా ఒట్టి లొట్టగా ఉంటుంటాడు. Just as the flute will always be hollow, there will be nothing inside. కనుక నా ఈ దేహం అనేటువంటి వేణువునందు కూడాను విషయవాసనో లేక అహంకారము మమకారము ఏదీ లేకుండా ఇది ఒట్టి లొట్టగా చేయి. Oh Krishna, make my body also free from all the worldly desires and all the weaknesses. అలాంటి సమయంలో నీవు ఏ ఇంద్రియం అనేటువంటి రంధ్రం పైన పెట్టినా కానీ అది గానంగానే ఉంటాయి. At such a time, on whichever limb you keep this particular flute, it will flow only music. ఈ తొర్రలో ఏమి అడ్డం వచ్చినప్పటికీ అపస్వరంగా పోతుంది. If there is any obstruction in the flute, then there will be a అనగా discordant note. నా దేహములో ఏ అభిమాన మమకార అహంకారములు అడ్డు వచ్చినప్పటికీ నాది కేవలం వ్యర్థమైన జీవితంగా అవుతుంది. If I get a feeling of I-ness and my-ness, egotism, etc., then my entire life would become a waste. కనుక ఈ దేహం అనేటువంటి ఒక లొట్ట అయినటువంటి యొక్క ఈ వేణువునందు బ్రహ్మరూపమైనటువంటి యొక్క నాద శబ్దము అనగా బ్రహ్మతత్వమైనటువంటి విషయాన్ని, ఈ వేదసారమైనటువంటి జ్ఞానాన్ని అటు ఇటు తిరగబోయమని చెప్పింది. She prayed that, oh Krishna, the very essence of Brahma Tattva, you pour into this particular flute of my body and let it flow. తిరగబోయటం అంటే ఏమిటి దీని అర్థము? What is the meaning of pouring inside? హోటల్లో ఎక్కడైనా మనం వెళ్లితే ఒక చిన్న కప్పు ఒక లోటాతో కాఫీ తెచ్చిస్తాడు వాడు. If you go to any hotel,
In a small cup, she gets you. అది మనకంత సరిగా తెలియదు కానీ హోటల్ వాడు ఒకే తిరగబోస్తుంటాడు. We mix up the coffee into 2 cups and gets a cup of ఈ తిరగబోయటం వల్ల ఏమైపోయింది, కాఫీ చల్లబడుతుంది, ఆ వేడి తగ్గుతుంది. When he mixes the coffee like that, coffee becomes a little cool. కనుక కృష్ణ ఈ జ్ఞానరూపమైనటువంటి బ్రహ్మతత్వాన్ని ఈ వేణువులో తిరగబోస్తే నా హృదయ ఆవేదన అనేటువంటిది చల్లబడుతుంది అని. She says that, oh Krishna, when you pour the wisdom of Brahman and the very principle of Brahman into this Venu, it will give some కనుక coolness ఈ to my విధముగా heart. పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటిది ఈ గాన మాధుర్యము. The sweetness of music is full of significance and inner and subtler meaning. కనుక ఇలాంటి గానముతో మనం హృదయాన్ని పావనం చేయాలి. We should sanctify our heart with such sacred music. మాటను కూడాను సార్థకం చేసుకోవాలి. We should sanctify even our words and our thoughts. ఆటలతో దేహాన్ని పవిత్రముగా గావించుకొని ఒక పుష్టిని మనం అందుకోవాలి. You should strengthen your body and make your body sacred by gaining. ఎందుకనగా పాత్ర భద్రంగా ఉండినప్పుడే అందులో పదార్థం కూడా భద్రంగా ఉంటాది. Only when the container and the vessel is strong and firm, the content will be safe. కనుక లౌకిక జ్ఞానము కాని ఆధ్యాత్మిక జ్ఞానము కాని ఇది ఒక రసోవయసహ రసస్వరూపమైనటువంటిదిగా ఉండినప్పుడు, దేహం అనేటువంటిది చక్కని ఆరోగ్యవంతంగా ఉండినప్పుడే ఇందులో దీనికి సరైన స్థానము చెక్కుతుంది. Be it knowledge of the world and worldly knowledge or spiritual knowledge, when this body is safe and strong, then only it will be able to just contain this knowledge. Beautiful way. వీటితోనే మీరు మర్చిపోకుండా ఇవి పునః మీరు దీనిని అప్పుడప్పుడు దీనిని తగినటువంటి రీతిగా తరబిది చేసుకుంటూ అభివృద్ధి పరచుకోవాలి. You should not forget whatever training you have just got. You should remind yourself and keep these things practicing so ఇది that కేవలం ఏదో ఒక ప్రదర్శన కోసం మనం నేర్చుకున్నటువంటివిగా మనం భావించకుండా మా యొక్క పవిత్రత కోసం నేర్చుకున్నటువంటివని తెల్లవారి సాయంకాలం వీటిని మర్చిపోకుండా తిరిగి పునరుచ్చరణ చేయాలి. we should not feel and think that this was practice, that this was learned only for the sake of exhibition. It is for the sake of exercise and for the sake of our own joy. ప్రదర్శన కోసం నేర్చుకున్నటువంటిది అప్పటికప్పుడు మనము భుజించవచ్చును, కానీ అది నిదానంగా దానిని జీర్ణించుకోవాలి. We might have learned it for the purpose of giving an exhibition, but we'll have to digest these things by constant practice, morning and evening, every కొన్ని day. పశువులు పంటలలో చేరి అందినదంతా త్వరగా తినేసేస్తాయి. Certain animals, when they go to take feed, they eat very fast. కానీ తిరిగి స్వస్థానంలోకి వచ్చి కూర్చున్న తర్వాత కొంచెం తీసి చక్కగా నెమురు వేస్తాయి. After they come back to their own place, they go on just relishing it, bringing it back and ruminating and eating it over again. కొత్తగా తిని నెమురు వేయదు, తినే దాన్నే తిరిగి తెప్పించుకొని నెమురు వేస్తుంది. It is not as if it is getting new food as such, but ఆ whatever నెమురు the knowledge, వేసినప్పుడే దానికి జీర్ణశక్తి ఏర్పడుతుంది. only when it practices like that, it gets the power of digestion. కనుక and మీరు digestion. ప్రదర్శన కోసమని రాత్రింపగలు శ్రమపడి దానిని అనుభవించారు. For the sake of giving an exhibition of your capacities, you have worked day and night and learned ఆ it. అనుభవించినటువంటి దానిని మీకు కాలం చిక్కినప్పుడంతా తిరిగి తెచ్చుకొని నెమరి వేసి జీర్ణించుకోవాలి. Whatever you have learned and experienced for this particular purpose, whenever you get time, you should practice it again. అది చతుష్పాద పశువు, ఇది ద్విపాద పశువు అంతే. That is a four-legged animal and this is a two-legged animal. కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. నరజన్మమును కూడా ఒక జంతువుగా పోల్చుకున్నారు. That is why it is said, it is very difficult, almost impossible to మన get. పుష్టి కోసమని మనం దీన్ని మర్చిపోకుండా దీనిని అభివృద్ధి పరచుకోవాలి. For our own strength and for our own joy, we should practice this and we should not forget. ముఖ్యంగా ఈ దేహం యొక్క ఆరోగ్యము భగవంతుని దేవాలయం అనేటువంటి భావంతో దీన్ని పెంచుకోవాలి. One should have sound health for this particular body, thinking that this body is a temple of God. ఆ భావంతోనే దీని ఆరోగ్యాన్ని మనం కోరాలి, కానీ అన్యదా మనం దీనిని కోరడానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. We should aspire for sound health for this particular body only with the feeling that it is a temple of God and for nothing else. ఇది పవిత్రమైన క్షేత్రంగా మనం విశ్వసించాలి. We firmly believe
that this is a sacred field. కనుకనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనమైనటువంటి దేవుడు దేహమనే దేవాలయం లోపల ప్రతిష్ఠ అయి ఉంటున్నాడు. దేవుని నిమిత్తమై దేవాలయాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి, దాన్ని పరిశుద్ధం గావించుకోవాలి. The ancient Lord has established himself in this temple of body, and therefore for the sake of the Lord who is the indweller, we have to just protect this కనుక body. దేవాలయం అనేటువంటిది మనకు సరైనటువంటి యొక్క హెల్త్. We have to just take care of the health of this body as the temple. ఈ ఆరోగ్యమనేటువంటి దేవాలయం లోపల ఆనందమనేటువంటి వెల్త్ ను మనం అభివృద్ధి పరచుకోవాలి. We have to encourage and develop the joy in this particular body. కనుక మనం ఇప్పుడు హెల్త్ వెల్త్ ఈ రెండింటినీ మనం లక్ష్యంలో పెంచుకోవాలి. We have to develop both health and wealth. ఈనాడు ఆధ్యాత్మికంగా అధికంగా చెప్పేటువంటి సమయం కాదు. ఏదో ఆటపాటల మాటలతోట మన మానవత్వమునకు లభించినటువంటి జీవతత్వాన్ని, దేహతత్వాన్ని, దీని పటుత్వమును, దివ్యత్వాన్ని, పవిత్రతను కూడాను గుర్తింప చేసుకోవటానికి ఈ ఆటలు ఒక విధమైనటువంటి చిహ్నంగా మనకు తేలినాయి. This is not the day when we can just spend a lot of time in learning about the spirituality. But all the same, I have just spent a little time in explaining how the games and sports have got the inner significance of spirituality, bringing out the... మనం ఏది చేసినా అన్నింటి ఎందుకును ఆధ్యాత్మికమైనటువంటిది లక్ష్యం ఉంచుకోవాలి. Whatever we do, we should not forget spirituality as our goal. విద్యార్థులారా, దీనిలో ముఖ్యంగా మీకు తెలుపవలసినటువంటిది స్వామి స్వామి స్వామి. ఏ విద్యార్థిని అడిగినా కానీ నీకేం కావాలంటే స్వామి కావాలి. నిజమే, స్వామి కావాలని ఆశిస్తున్నారు. కానీ స్వామితో పాటు స్వామి ఆజ్ఞను కూడా స్వీకరించాలి. Students, whichever student you ask, he says that I want Swami, Swami, Swami. But if you really want Swami, you have to carry out the commands of Swami. స్వామి కావాలని ఆశిస్తున్నారే కానీ స్వామి యొక్క ఆశయాలను కానీ స్వామి యొక్క ఆజ్ఞలు కానీ అంతగా పాటించడం లేదు. You have been aspiring to get Swami, but you are not following the commands of Swami. You are not following the ambitions of Swami. ఎవరు నిజమైనటువంటి భక్తులు అనేటువంటి దాన్ని నిర్ణయించాలంటే దీనికి ఒకటి ప్రమాణం. There is only one exclusive and all comprehensive proof to show who a real devotee is. రైతు తన పంటనంతా పండించి మూటలు కట్టి ఇంటికి తెచ్చుకునే ముందుగా తూర్పు పోస్తాడు, గాలికి వదులుతాడు. A farmer, after raising the crop, he will winnow the crop and the chaff will be separated from the grain. ఈ గట్టి గింజలంతా నిలిచిపోతాయి, తోలు గింజలంతా గాలిలో కొట్టుకొని పోతాయి. The grain will be there and the chaff will be thrown out by the wind. అప్పుడు గట్టి గింజలు మాత్రమే సంచుల్లో పోసుకొని మూట కట్టుకొని ఇంటికి తెచ్చుకుంటాడు. The grain proper will be put into the bag and he will carry home. అనగా నిలిచినటువంటివే భారమైనటువంటివి గింజలు. Only such weighty ones which are proper in their development. ఇది గట్టి, అది పొట్టు. This is sound and strong and the other one is chaff. అదే విధముగానే మాకు స్వామి స్వామి అని ఆశించేటువంటి భక్తుల యొక్క విషయం లోపల మనము ఈ టెస్ట్ ను మనం యోచించుకున్నప్పుడు, స్వామి ఎదురుగా ఉండినప్పుడు మనం ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తన చేత, ఏ విధమైనటువంటి యొక్క బిహేవియర్ చేత, ఏ విధమైనటువంటి ఆచరణ చేత మనము మన యొక్క క్రమశిక్షణను అనుభవిస్తామో, స్వామి లేనప్పుడు కూడాను అదే క్రమశిక్షణ అనుభవించిన వాడు నిజమైన భక్తుడు. There is one test to show whether a particular person is a true devotee or not, and that is whatever may be the behavior and conduct of the students to satisfy Swami in his presence, the same thing will have to be practiced behind Swami in the absence of Swami when Swami is not physically కాబట్టి present. నా ఎదురుగా ఒక విధిగా, రెండు వెనుక ఇంకొక రీతిగా ఉండటము ఇది కేవలము ఒక యాక్ట్ అని చెప్పవచ్చు. If one conducts oneself in a particular fashion in my presence and behind me if one conducts in a different way, it will be ఇలాంటి described as వారంతా action. యాక్టర్స్ కే కానీ వాడు నిజమైనటువంటి భక్తులు కాదనేటువంటి దృఢంగా తేలుతుంది.
This shows to prove that such people are only merely actors. They are not a true ఈ devotee. యొక్క సత్యమో లేక మర్మమో మీకు తెలియనంత వరకు మీరు నటించవచ్చును. కానీ నేటి నుండి అయినప్పుడును ఎక్కడ పోయినా ఎక్కడ ఉండినా ఏ విధంగా ఉండినా స్వామి ఆశయాలు ఏమిటి? నా కోసం కాదు, మీకోసమే. మంచి మాటలతో మంచి జీవితాన్ని గడిపి మంచి ప్రవర్తనతో ఉండి మంచిగా జీవించమని చెప్పటము నా నిమిత్తమా? కాదు, మీ నిమిత్తమే. Before knowing the truth and before knowing the secret, whatever might have happened, it doesn't matter. But from today onwards at least, whether you are in the presence of Swami or behind, and particularly when you are away from Swami, స్వామికి ఎవరు ప్రీతి అంటే మంచి మాటలను ఉపయోగించి పరులను నొప్పించకుండా శాంతంగా మాట్లాడేటువంటి వాళ్ళు. you should keep the ideals of Swami in your mind and you will have to conduct yourself. If you ask who is dear to Swami, those people హృదయము లోపల దుర్భావములు కాని దుశ్చింతలు కాని దుశ్చర్యలు చేయకుండా ఉండటమే స్వామికి ఇష్టము. and those people who speak sweet and who speak soft and whose hearts are free from శారీరకంగా మంచి పనులు చేయటము, పవిత్రమైనటువంటి యొక్క దీనిలో ప్రవేశించటము, పరులను ఏ విధంగా కూడా హింసించకుండా ఉండేటువంటి చర్యల్లో ఉండాలి. physically and bodily, one has to use the body for performing good acts and not for hurting and harming anyone. కనుక ఈ మాటల చేత ఈ మనస్సు చేత చర్యల చేత పవిత్రాన్ని గావించుకున్నటువంటి వాడు స్వామికి అతి ప్రీతి. Those people are extremely dear to Swami who by their word, by their thought and by their actions, కనుక స్వామి ప్రీతికి మీరు గురి కావాలంటే ఈ మూడింటిని శ్రమని కూడా భరించుకొని మీరు దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి. if you really want to become dear to Swami, even if it is difficult, you have to carry out by your thought, word and deed, you must be good. ఇది కూడాను ఒక నిజమైనటువంటి ఒక కసరత్తుగా మీరు భావించండి. This should really be taken as a good exercise. ఈ ఎక్సర్సైజ్ లో మీరు పాస్ అయినటువంటి వాళ్ళే మిగతా అన్నింటిలో కూడాను పాస్ కాగలరు. Those of you who succeed in this exercise, you can succeed in any other exercise. కనుక ఇందులో మాత్రం అన్ని రిమార్క్స్ పెట్టుకొని ఏ క్లాసుల్లోనూ మార్క్స్ అంతా వచ్చినాయంటే అది నేను ఒప్పుకోను. If in this particular class you are having only remarks and bad remarks, and if you get very high marks in the other subjects, well, Swami doesn't agree. మనోవాకాయమునందు ఏ విధమైన రిమార్కులు రాకుండా చూసుకోండి, అది నాకు నచ్చేటువంటి మార్కులు. Take care to see that no remarks come in your thought, in your deed and in your word, and that will be giving a lot of joy to Swami. కనుక ప్రేమను పెంచుకోండి, Develop your love ద్వేషాన్ని పెంచుకోండి, and destroy your hate. ఆనందాన్ని అభివృద్ధి పరచుకోండి, Develop your joy ఆరోగ్యంతో జీవించండి, and live happily and healthy. ప్రేమ ముదిత మనసి కహో రామ 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 పకటే దుఃఖ మిటే లేత రామ నామ పకటే దుఃఖ మిటే లేత రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ निराधार को आधार एक राम नाम
पिता बंधु सखा सब की रामना भक्त जनर जीवन धन एक रामना भक्त जनर जीवन धन एक रामना परम गोप्य परम दिव्यम मंत्र राम नाम संत जनर सदा बसत एक राम नाम संत जनर सदा बसत एक राम नाम राम राम